నంద్యాల జిల్లా డోన్పట్నంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలతల రామకృష్ణ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా రేణుకమ్మ పేర్కొన్నారు. డోన్పట్నంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న సాంఘిక బాలికల హాస్టల్లో విద్యార్థులకు బూట్లు, చలికోట్లు, దుప్పట్లు, యూనిఫామ్ డ్రెస్సులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించేలా అన్ని వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులను విద్యలో రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. మనకు ప్రభుత్వము విద్యార్థులకు ఇవ్వడానికి ఇచ్చున్నారు. కాబట్టి మనకి మా ఎమ్మెల్యే సార్ గారిని నేను ఇన్వైట్ చేశాము. సార్ రాలేదు కాబట్టి సార్ తరఫున ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రామకృష్ణ గారికి అక్కడి నుంచి ఆ స్థానానికి వెళ్ళాడు అంటే ఏ రోజు ఎవరు ఏ రకంగా వెళ్తారో అర్థం కాదు. మీలో కూడా ఆ స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆయన చాలా రోజులు ఆయన చనిపోయేంత వరకు కూడా అబ్దుల్ కలాం గారు ఏం చేశారంటే ఎక్కువ మంది ఇలాంటి పిల్లలతోనే కలిపేవారు. ఎక్కువ మంది ఈ విధంగా ఎక్కువ స్కూళ్ళకి సంబంధించిన కానీ హాస్టల్స్ కాలేజీలు కానీ ఖచ్చితంగా స్టూడెంట్స్ దగ్గర గజం లేదు అప్పుడు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి, ఈరోజు ఇక్కడ లేకుండా మన డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆ పెద్ద ఆయన గారిని నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరియు ఈరోజు మహిళలు గౌరవనీయులైన వేదికలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. మీ అందరికీ శుభాశీస్సులు. ఈరోజు మీకు మీ తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వలస రామకృష్ణ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ రేణుకమ్మ గారికి, అలాగే శ్రీరామన్న గారికి, రాజయ్యగౌడ్ గారికి, లార్ల భాషణ గారికి, అలాగే ఆదిలక్ష్మి గారికి, మీ వాడన్ గారికి, హరికృష్ణ గారికి, శ్రీరామన్న గారికి, ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందన తెలియజేసుకుంటాను. ఇలాంటి కార్యక్రమాలకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలి. వస్తే మీకు కొంత మోటివేషన్ జరుగుతుంది. యాక్చువల్గా ఈరోజు మీకు ఎమ్మెల్యే గారు వచ్చింటే మీకు ఇంకా చాలా చక్కగా ఉండేది. సార్ని చూసి మీకు ఒక ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చేది. మీరు కూడా ఏదైనా సాధించాలని ఒక తుప్పుతో ఒక విత్తనం లాంటిది ఏర్పడేది. అనివార్యంగా రాలేకపోయినాడు. అయినా కూడా ఇక్కడ వచ్చిన అందరూ కూడా మీకు కొన్ని చెప్తారనమాట. వాటి వల్ల మీకు భవిష్యత్తులో మీలో చాలా మార్పు అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ ఇక్కడ మహిళలు పిల్లలు ఉన్నారు, అంటే ఆడపిల్లలు ఉన్నారు. మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు స్పెషల్ డే. ఎందుకు స్పెషల్ డే? ఈరోజు యాక్చువల్ సండే రోజు వల్ల ఖచ్చితంగా ఉంటాయి కూడా. ఎందుకంటే ఒక రోజు మర్చిపోయిన రోజు ఈరోజు, అంతేకమ్మా. ఆదివారం మీరు యాక్చువల్గా ఇంట్లో స్కూల్లో ట్యూషన్ ఇంట్లో ఉంటూ హాస్టల్లో ఉంటూ హ్యాపీగా ఏదో ఉంటారు అనమాట. అలా కాకుండా పిలిపించి మీకు చెప్పడము ఒక స్పెషల్. ఆ స్పెషల్లో కూడా మేము ఏదైనా చెప్తే కూడా మీకు మైండ్కి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ చెప్పిన వాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా మీకు మోటివేషన్ జరుగుతుంది. ఆ మోటివేషన్ లో మీలో ఎవరన్నా ఒకరు ఒక ఉన్నత స్థానానికి ఎక్కువ మంది రావచ్చు, కానీ అట్లీస్ట్ ఒక్కరన్నా ఒక ఉన్నత స్థానానికి వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకే ఇలాంటి నమస్కారాలు. చాలా యాక్టివ్గా ఉన్నారు. మంచి సంతోషం. మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత యాక్టివ్గా, ఇంత స్పోర్టివ్గా మీరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ నమస్కారాలు.
మాకు ఈ అవకాశాన్ని మీకు ఈరోజు బూట్లు పంచడానికి కానీ, మీ బెడ్షీట్లు ఇచ్చేదానికి కానీ, మీకు డ్రెస్సులు ఇచ్చేదానికి కానీ, మీకు ఇలాంటి వస్తువులన్నీ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రులు యువ నాయకులు లోకేష్ బాబు గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గం మన గౌరవ శాసనసభ్యులు మన నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు, వారి ఆదేశాల మేరకు ఈరోజు మీకు మేము ఈ కార్యక్రమాల్లో పాల్గొని మీకు అవన్నీ ఇచ్చేదానికి మాకు అవకాశం కల్పిస్తున్నందుకు వారికి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి రాబోయే కాలం అంతా మనదంటే మీదే. మీరెంత బాగా చదువుకుంటే, మీరెంత ముందుకు పోగలిగితే మీకు హద్దులు లేవు. ఆకాశమే మీ హద్దు, ఎల్లలు లేవు మీకు. ఎంత దూరమైనా మీరు ప్రయాణం చేయగలుగుతారు. ఒకనాడు ఆడపిల్ల చదవాలంటేనే చదివించే వాళ్ళు కాదు. ఇప్పుడు మా ఇంట్లో మేము 9 మందిని, మా కుటుంబం, మా అమ్మాయి పుట్టిన వాళ్ళం 5 మందిని. ఆ మగపిల్లలం అయితే 4 ఆడపిల్లలు. కానీ ఆడపిల్లలకు చదవద్దులేని మా నాన్న ఆడపిల్లలు ఎవరిని చదివించాలి. 5 మందిని మమ్మల్ని అయితే డిగ్రీ చదివించినారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆడపిల్లలు చదువులేనందుకు వాళ్ళు కూలికి నాలికి పోయి వాళ్ళ సంసారం వాళ్ళు కష్టం చేసుకొని బతుకుతున్నారు. మేమందరం డిగ్రీ చదివిన వాళ్ళు ఉద్యోగాలు, మా పిల్లలు ఉద్యోగాలు, మేము వాళ్ళని చదివించుకుంటే మరి రకరకాలుగా అభివృద్ధి అయినారు. అంటే దీనికి కారణం ఏమంటే